అటు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాలినేని. ఇసుక మైనింగ్ వైన్స్లో ఎమ్మెల్యే దారుణంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే బాలినేని వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే దామచర్ల కూడా. ఇసుక అక్రమ రవాణాపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమే వస్తా అంటూ సవాల్ విసిరారు. నెలకి 50 లక్షలు ఆయనకు ఆదాయం. వాస్తవా కాదా చెప్పమనండి. ఖచ్చితంగా ఇసుక ఆపకపోతే ఆడిపోయి నేను కూర్చొని గొడవ చేస్తాను. ప్రజలకి ఫ్రీగా ఇసుక పోవాలా. దీని ద్వారా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, ఏ ఇబ్బంది, ఏ ఎమ్మెల్యే వల్ల ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గర రండి, నేను పోరాటం చేస్తా. నేను అవసరమైతే నా మీద కేసులు పెట్టుకుంటా, కానీ మిమ్మల్ని కాపాడేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నా వల్ల కూటమి ఇది వద్దని చెప్పి నేను దూరంగా ఉన్నా, కానీ వాటితో మాటికి నన్నే రెచ్చగొడుతున్నాడు. అంటే నేనేదో మాట చెప్పిపోవటం కాదు. వారానికి 4 రోజులు ఒంగోలు ఉంటా, 3 రోజులు హైదరాబాద్లో ఉంటా. ఎందుకంటే ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి 4 రోజులు ఒంగోలు ఉంటా. ఏ సమస్య వచ్చినా కానీ నేను దగ్గర ఉంటా. పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపలికి వేసి ఉండేవాడు. నేను ల్యాండ్ కబ్జాలు ఏదన్నా నీ నోటీస్కి వస్తే వేగ్గా కాదు, పలాని సర్వే నెంబరు నీ హస్తం ఉంది, పలాని సర్వే నెంబరు నీ పార్టీ వాళ్ళు చేశారు, పలాని సర్వే నెంబర్లో మీ పార్టీ వాళ్ళు పోయి దగ్గరుండి కబ్జా చేసి వాళ్ళని బెదిరించారు అని చెప్పమనండి. నేను చూపిస్తా, నేను చేస్తా, నేను నిరూపిస్తా అన్నాడు కదా. నేను ఉంటా. ఎన్ని గంటలకు రమ్మంటాడో, ఎక్కడికి రమ్మంటాడో, ఏ సర్వే నెంబర్ రమ్మంటాడో, లేకపోతే ఇసుక దగ్గరికి వచ్చి కూర్చుంటాడంట. నువ్వు రోడ్డు మీద కూర్చో, లేకపోతే ఏడైనా కూర్చో. ఎవడికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో. ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇచ్చేదానికి జీవో ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ద్వారా తోలుతున్నా. నువ్వు పోయి కూర్చుంటే కూర్చో, దొల్లాడా. ఈసారి కూడా చెప్పా, నువ్వు నిరూపించవా. వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే